A very happy 78th Independence to each and everyone, those who present here. And I request our dignitaries, Honorable Dharni Ma'am, Principal Sir, and all the respected teachers and sirs to please have their seats. Student, have a triple clap, no? Thank you, sir. Thanks a lot. Today, as we gather to celebrate our Independence Day, let us reflect on the sacrifices and struggles of our forefathers who fought bravely to secure our freedom. This day marks a significant milestone in our nation's history, reminding us of the importance of unity, diversity, and progress. As we commemorate this day, let us not forget the values that our independence stands for: equality, justice, and liberty. It is a day to honor our diversity and embrace the rich tapestry of cultures and make up our nation. Even we separate from languages, culture, traditions, and borders, we united with the thread of our nation. On this special day, let's celebrate the spirit of freedom and pride of our nation. Now I request our Honorable Principal Sir to please share his valuable speech with all of us. Good morning, everyone. Respected our beloved chairman, Krishna Pradeep sir, the vice chairperson, Dharni madam, colleagues, and my dear students. Today, we are all celebrating 78th Independence Day. At first, I wish you all very happy Independence Day. On this day, marks of freedom from colonial rule and sacrifices our leaders' lives. Many leaders' life sacrifices ఇండిపెండెన్స్ మనకు రావటానికి ఆ లీడర్స్ యొక్క జీవితాలు, చాలామంది లీడర్స్ జీవితాలు సాక్రిఫైస్ చేయడం జరిగింది. అయితే వచ్చినటువంటి ఈ ఇండిపెండెన్స్ తీసుకొచ్చినటువంటి ఆ లీడర్స్ తీసుకొచ్చిన ఇండిపెండెన్స్ మనం ఎంతవరకు యూటిలైజ్ చేసుకున్నాము, ఒక దేశ పౌరుడిగా, భారతదేశ పౌరుడిగా మనం ఏ విధంగా మన దేశం పట్ల, సమాజం పట్ల మన బిహేవియర్ ఏ విధంగా ఉంది అనేది మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం. అంటే భారతదేశం యొక్క పురోభివృద్ధికి మన భారతదేశ బిడ్డగా, మన భారతదేశంలో పుట్టాం కాబట్టి భారతదేశ బిడ్డగా మన వంతు కృషి అనేది దేశ అభివృద్ధిలో మన వంతు కృషి చేయాలని, చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుచేతంటే మీరు సివిల్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫ్యూచర్లో మీరందరూ కూడా సివిల్ సర్వెంట్స్గా ఉంటారు కాబట్టి మెయిన్గా మన భారతదేశం యొక్క అభివృద్ధికి మీ వంతు కృషి చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా? చేస్తారా లేదా? ఓకే. అయితే ప్రజెంటు మన ఇండియా డెవలప్మెంట్ అనేది ఎట్లా ఉంది
ఏ విధంగా ఉంది అనేది చూసినట్లయితే ప్రజెంట్ పార్టీస్ ఏమంటే మనకు అనవసరం కానివ్వండి. ప్రజెంట్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మన కంట్రీ అనేది సూపర్ పవర్ కంట్రీగా రాబోయే కాలంలో మారుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుచేతంటే ఆయన తీసుకునేటువంటి అమెండ్మెంట్స్ కానివ్వండి, మార్చిన అమెండ్మెంట్స్ కానివ్వండి, చేంజెస్ కానివ్వండి, మన ఇండియా యొక్క గ్రోత్కి, ఎకనామిక్ గ్రోత్కి దోహదపడుతున్నాయి. కాబట్టి అందుచేతే నేషనల్ ఇన్కమ్ కానివ్వండి, పెర్ క్యాపిటల్ ఇన్కంలో కానివ్వండి, లాస్ట్ 10 yearsతో మనం కంపేర్ చేసి చూసినట్లయితే గ్రోత్ అనేది చాలా ఎక్కువగానే మనకి కనబడుతూ ఉంది. అందుచేత మన భారతదేశానికి స్వాతంత్రం చేసినటువంటి ఎందరో మహానుభావులు అందరికీ కూడా మన నమస్కారాలు తెలియజేసుకుందాం ఈసారి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, ఒక స్టూడెంట్గా మీరు ఉన్నారు ఇప్పుడు. ఎందుచేతంటే ఈరోజు విద్యార్థులే రేపటి భారతదేశాన్ని పురోభివృద్ధి సాధించడంలో మీ యొక్క రోల్ అనేది కీ రోల్ మాట, మీదే మెయిన్ రోల్. కాబట్టి మీరు ఇండివిజువల్గా డెవలప్ అవుతూ మీ సొసైటీని డెవలప్ చేస్తూ నేషన్ కూడా డెవలప్మెంట్కి తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకేనా? అది అంటే యువత తలుచుకుంటే, మీరు తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదు, అసాధ్యం అనేది ఏదీ కాదు. కాకపోతే మనం ఒక ఐడియా అనేది మనకి ఉండదు. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు కదా, ఇండివిజువల్ గ్రోత్ అనేది ఇక్కడ ఉండాలి. ఎప్పుడైతే ఇండివిజువల్ గ్రోత్ అనేది ఉందో ఆటోమేటిక్గా మీ ప్రదేశం కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, దేశం అభివృద్ధి పదంలో నడుస్తుందని ఇక్కడ నేను చెప్పవచ్చు. ఓకేనా? అయితే ఇండిపెండెన్స్ ఈ సెలబ్రేషన్స్లో మీరందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గాను, ఓకే, మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ పార్టిసిపేషన్ అనేది ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి అంటే, మీకు తెలియదు కాదు, స్పోర్టివ్గానే ఉండాలి. ఎట్లా ఉండాలి? స్పోర్టివ్గానే తీసుకోవాలి. మీరు గేమ్స్ ఆడినా కానివ్వండి, ఏ తీసుకున్నా సరే, ఏదైనా సరే స్పోర్టివ్గానే ఉండాలి. ఓకే, గ్రూప్ వైజ్ అట్లా ఉండకూడదు. మనందరం వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ, 21st century ఫ్యామిలీ. ఓకే, మనందరం ఒకటే. మన ఫ్యామిలీ ఏంటంటే 21st century. కాబట్టి ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చినా మనకి మనం సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా? అట్లా ఉంటారని ఆశిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ప్లెడ్జ్ని పంపించడం జరిగింది, మెసేజ్ పంపించడం జరిగింది. ఏంటి అంటే, ఆ ప్లెడ్జ్ స్టూడెంట్స్ అందరి చేత, మీ అందరి చేత ఈ రోజుని స్కూల్స్, కాలేజెస్, పీజీ కాలేజెస్, యూనివర్సిటీస్ అన్ని చోట్ల ఈ ప్లెడ్జ్ చేయించమని ఆర్డర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.
ఏంటి అంటే నషాముక్త భారత్. నషాముక్త భారత్. నషాముక్త భారత్ అంటే దేశాభివృద్ధిలో యువతది చాలా కీలక పాత్ర. కానీ ఆ యువత ఇప్పుడు ప్రజెంట్ చూసినట్లయితే మాదక ద్రవ్యాలకి బానిసలవుతున్నారు. అటువంటి వాటి నుంచి యువతని బయటకు తీసుకొచ్చి సమాజ అభివృద్ధికి తోడ్పడే విధంగా చెయ్యాలి అని గవర్నమెంట్ యొక్క సందేశం ఏంటి అంటే, మీరు చిన్న కొంత పర్మిషన్ ఇస్తే చెప్తాను. ఇది ప్రతిజ్ఞ. ఓకే, నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత నేను చెప్పిన విషయాన్ని మీరు ఒకసారి చెప్పండి. ఓకే, స్టూడెంట్స్, విద్యార్థులారా, ఏ దేశానికైనా యువతే శక్తి. మరియు సమాజం అభివృద్ధిలో యువత శక్తి అనేది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి డ్రగ్స్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్లో విద్యార్థులు, యువత ఎంతమంది అయితే ఉన్నారో అందరూ పాల్గొనడం అనేది చాలా ముఖ్యంగా చెప్పడం జరిగింది. అయితే దేశం యొక్క ఈ సవాల్ను స్వీకరిస్తూ ఈరోజు మనం నషాముక్త భారత్ అభియాన్ కింద ఐక్యంగా కాకుండా మనం కూడా డ్రగ్స్ రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మార్పు అనేది ఎప్పుడు కూడా మనతోనే ప్రారంభం కావాలి కాబట్టి. ఓకేనా? అది కాబట్టి నేను చెప్తాను, అది చెప్పండి. నా దేశాన్ని, నా రాష్ట్రాన్ని, నా గ్రామాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి శక్తి మేరకు నేను చేయగలిగినంతా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఓకే, ఆ విధంగా మీరు ఉండాలి. మీరు నలుగురికి ఈ డ్రగ్స్ గురించి, వాటి గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి బయటికి తీసుకొచ్చే విధంగా ట్రై చేయండి. ఓకేనా? నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ సార్కి, వైస్ చైర్పర్సన్ ధరణి మేడం గారికి, అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ జై హింద్. ఎస్, నెక్స్ట్ మన సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి అమీర్ సార్. ఓకేనా? అమీర్ సార్, సార్ ఒక ఫ్యూ వర్డ్స్ మీరు చెప్పండి. Good morning, all of you. I wish you a happy Independence Day, all of you. Okay, is it audible? Okay, thank you. So
ప్రతిరోజు మినిమం 5 to 6 hours ప్రతిరోజు క్లాస్ తీసుకుని మళ్ళీ ఏం చెప్పాలి నేను? బట్ దేర్ ఈజ్ సంథింగ్ టు బి డిస్కస్డ్. అదే ఎప్పుడు కూడా మనం అంటే ది టాపిక్స్ విచ్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ అవర్ కరికులం, అంటే మనం పుస్తకాల్లో చదవని విషయాలు 90% ఉన్నాయి, మనం చదివినవి 10% ఉన్నాయి. అర్థమైందా? అంటే మీరు చదివే పుస్తకాలు ఓన్లీ 10% ఆర్ రిక్వైర్డ్, బట్ రిమైనింగ్ 90% యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద సొసైటీ, ఫ్రమ్ ద టీచర్స్, ఫ్రమ్ ద ఫ్రెండ్, ఫ్రమ్ ఎల్డర్స్, ఫ్రమ్ చిల్డ్రన్ ఆల్సో. ఓకేనా? సో వాట్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఆల్ దీస్ పీపుల్, అది మనం ఒకసారి చూస్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఫస్ట్ యూ విల్ బీ హ్యాపీ అండ్ ఎంజాయ్ ఫ్రీడమ్, లిబర్టీ. బట్ రియాలిటీ మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా క్వశ్చన్ చేసుకుంటే సమ్ టైమ్స్ ఇట్ మే బి నాట్ బి కరెక్ట్. ఎందుకంటే సమ్ టైమ్స్ యూ మే బి స్కాల్డ్, సమ్ టైమ్స్ యూ మే బి ప్రెజరైజ్డ్ బై సమ్వన్. ఓకే, ఇట్లా మీకు తెలియకుండానే మీరు ప్రెజర్ ఫీల్ అవుతుంటారు, ఎవరో తిడతారు, ఎవరో కొడుతుంటారు, ఎవరో బెదిరిస్తుంటారు. సో యూ కెనాట్ ఎంజాయ్ యువర్ ఫ్రీడమ్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఆల్ దీస్ యాక్టివిటీస్? నాట్ ఓన్లీ యూ, ప్రతి ఒక్కరు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఫర్ ఆల్ దీస్ టెన్షన్, హేట్, okay, worriness, reason only is friendliness, that is a lack of fraternity among the people. అంటే బ్రదర్హుడ్, ఫ్రెండ్షిప్ అన్న సెన్స్ అని లేకపోవడం వల్లే మనకు హేటు. ఇంకా రియల్గా చెప్పాలంటే రేప్, మర్డర్, కొట్టుకోవడం, తిట్టుకోవడం ప్రతిరోజు సొసైటీలో మీరు చూస్తూనే ఉంటారు. రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో ఒక మెడికల్ డాక్టర్ని చంపేశారు. తర్వాత ఇంకా ఎనీ స్టేట్ ఎక్కడైనా ప్రతిరోజు జరుగుతుంటాయి. దీనికి రీజన్ ఏంటి? కాంట్ వీ కంట్రోల్ దీస్ యాక్టివిటీస్? ఓన్లీ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికలీ మ్యాన్ ఈజ్ సెల్ఫిష్ బై బర్త్. దాన్ని మనము కంట్రోల్ చేసుకోవాలి. ఓకేనా? అది చాలామంది ఫిలాసఫర్స్ చెప్పిందే. బేసికలీ బై బర్త్ మ్యాన్ ఈజ్ సెల్ఫిష్. ఓకే, బట్ through the education, through the awareness, he can develop the skill relating to హ్యాపీనెస్, ఇంకేదైనా సరే అంటే బిహేవియర్, క్యారెక్టర్ అవన్నీ నేర్చుకుంటాం మనం. ఓకేనా? దానికి సంబంధించి చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకొంత క్లారిటీ వస్తుంది. ఒక అబ్దుల్ కలాం మనకు తెలిసిందే, దెన్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వాజ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్. ఆయన దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారట. వాళ్ళు ప్రతిరోజు పగ, ప్రతీకారం, కోపం, ఆవేశం దీంతో రగిలిపోతూ ఉంటారనమాట. ఒకరోజు వాళ్ళని పిలిపించి, నాన్న మీ ప్రాబ్లం ఏంటంటే, సార్ నాకు వాడంటే కోపం సార్, వీడంటే నన్ను రోజు కొడుతున్నాడు సార్, వాడిని చంపేయాలి సార్, వీడు ఇట్లా రోజు కంప్లైంట్లు ఇస్తుంటారు అబ్దుల్ కలాం గారికి. సరే ఆయనకు థాట్ వచ్చింది, బాబు మీకు ఎవరెవరి మీద కోపం ఉందో వాళ్ళు నా దగ్గర రండి అని కొంతమందిని పిలిచాడు. ఒక 5 members వచ్చాడు. ఓకేనా? వచ్చిన తర్వాత సరే ఎంతమంది మీద నీకు కోపం ఉందో వాళ్ళ నేమ్స్ కొన్ని రాయమని చెప్పాడు, లిస్ట్. తర్వాత అట్లా అందరినీ పిలిపించి సో అట్లా ఒక్కొక్కరు కొన్ని పేర్లు పొటాటో మీద రాసి ఇవ్వమన్నాడు అనమాట. బాగా వినండి. పొటాటో తీసుకొచ్చి దాన్ని కట్ చేసి దాని మీద కొన్ని నేమ్స్ రాయమన్నారు. ఒక్కొక్క నేమ్కి ఒక పొటాటో అనమాట. అట్లా ఒకరైతే 2 పొటాటోస్, ఒకరు 3 పొటాటో, ఒకరైతే 5 పొటాటోస్ మీద పేరు రాసిచ్చారనమాట. ఈ 5 మంది నాకు చాలా వాళ్ళ మీద కోపంగా ఉంది, వీళ్ళని చంపేయాలని లిస్ట్ అంతా రాసిచ్చాడు. ఓకే, సో వాళ్ళందరినీ పిలిపించిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ప్లీజ్ క్యారీ ఆల్ దీస్ పొటాటోస్ విత్ యూ ఫర్ ఎ వీక్ అని ఆయన మెసేజ్ ఇచ్చాడు. సార్ నేను నాకు వాళ్ళ మీద కోపం తీర్చుకోవాలి, పగ రగిలిపోతుందంటే అబ్దుల్ కలాం గారేమో ఏదో కొత్త పని చెప్పాడనమాట. ఏంటది? పొటాటో మీద మన శత్రువుల పేర్లు రాసి దాన్ని ఒక బ్యాగ్ ఆఫ్ క్లాత్ క్యారీ చేయమన్నాడు. సరే, ఒకరోజు క్యారీ చేశారు, రెండో రోజు క్యారీ చేశారు, అవి విపరీతమైన స్మెల్లింగ్ వస్తున్నాయి, అంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది అనమాట. మళ్ళీ 3వ రోజు క్యారీ చేయమన్నాడు,
సార్ మేము క్యారీ చేయలేము, వెనక్కి తీసుకోండి సార్ అని వాళ్ళు చెప్పారు. నో, యూ హ్యావ్ టు క్యారీ. మళ్ళీ ఫిఫ్త్ డే అందరూ వచ్చి, సార్ వీ వాంట్ టు గో త్రూ దిస్ బ్యాగ్స్, దీస్ ఆర్ రిలీజింగ్ బ్యాడ్ స్మెల్, వీ కాంట్ బియర్ అని చెప్పాడు అనమాట. సరే, అప్పుడు అబ్దుల్ కలాం, సరే అవి పడేసేయండి, త్రో ఇట్ అన్నాడు. అప్పుడు ఏమర్థమైంది, మన శత్రువుల పేర్లు ఎప్పుడు కూడా, వాళ్ళ ఆలోచనలు కూడా మన మనసులోకి రానికూడదు. వచ్చిందంటే ఈ పొటాటోస్ అయితే ఎలా బ్యాడ్ స్మెల్ ఇస్తాయో, వాళ్ళు కూడా మనల్ని ఎప్పుడు ఇరిటేట్ చేస్తుంటారు. సో అవాయిడ్ దెమ్, ఈవెన్ ఇన్ థాట్స్, డీడ్స్, ఆల్ ది వే అవాయిడ్ దెమ్, కీప్ అవే దెమ్, మెయింటైన్ డిస్టెన్స్ విత్ దెమ్. స్లోలీ you can focus on your work, your activity, then you will be free, enjoy happiness. ఎప్పుడైతే వాళ్ళు పొటాటోస్, ఆ శత్రువుల పేర్లు రాసిన పొటాటోస్ పారేశారో, నౌ దే ఆర్ ఎంజాయింగ్ ఏ ఫ్రీడమ్. చాలా ప్రశాంతంగా, హ్యాపీగా, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా చాలా బాగున్నారు అనమాట. అంటే వాట్ ది స్టోరీ ఆర్ యాక్టివిటీ ఇండికేట్స్, ఒక చెడిపోయిన పొటాటోస్ లాంటి వాళ్ళు మన శత్రువులు అనమాట. వాళ్ళని దూరంగా ఉంచండి, అవాయిడ్ చేయండి. స్లోలీ యూ విల్ ఎంజాయ్ హ్యాపీ అండ్ ఫ్రీడమ్. వాళ్ళు ఎప్పుడు మనల్ని ఇరిటేట్ చేస్తూనే ఉంటారు. దిస్ ఈజ్ కామన్. ఒక 5%, 10%. ఇది ప్రతి క్లాస్ రూమ్, ఈవెన్ క్లాస్ రూమ్ కాదమ్మా, ఈవెన్ సొసైటీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడో ఒక చిన్న హ్యామ్లెట్, ఒక విలేజ్లో ఉన్నారనుకో, అక్కడ మీ నేబర్స్ అంటే స్టేయింగ్ నియర్ యువర్ హోమ్ అనమాట, వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేస్తూనే ఉంటారు మీకు. సో ఎవ్రీవేర్ దిస్ ఈజ్ కామన్, జస్ట్ అడ్జస్ట్ దెమ్. కొన్ని రోజులకు అన్నీ సెట్ అయిపోతాయి. కానీ అలా కాకుండా మనము కొట్లాడుకోవడం అనేది స్టార్ట్ చేస్తే అది ఎంతవరకు వెళ్తుందంటే లాస్ట్కు ఒకరినొకరు చంపుకోవడం, లాస్ట్కి ఎవరు ఉండరు ఇక్కడ. సో కాబట్టి ట్రై టు అవాయిడ్ అండ్ ద హేట్రెడ్నెస్, హేట్. ఓకే, ఇలాంటి మీ మనసులో ఏదైనా ఉంటే తీసేయండి. ఇన్స్టెడ్ డెవలప్ లవ్, హ్యుమానిటీ, ఫ్రాటర్నిటీ, వీటికి వాల్యూ ఇవ్వండి. ఆ సంతోషాన్ని అప్పుడు ఎంజాయ్ చేయండి. ఎంత బాగుంటుందో ఒకరినొకరు షేరింగ్ చేసుకోవడం, వాట్ ఎవర్ ది ప్రాబ్లమ్స్, కష్టాలు, కన్నీళ్ళు, నిజంగానే ఆ లైఫే వేరుంటుంది. కానీ కొట్టుకోవడం వల్ల అసలు మీకు రాత్రి కూడా నిద్ర పట్టదు అనమాట, ఎవరు ఏం చేస్తారు, ఎలా ఉంటుందో అనేది. సో ఇట్లా అబ్దుల్ కలాం గారు వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్ తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా ఆ శత్రువుల పేర్లు తలుచుకోవడం కానీ, వాళ్ళ గురించి ఆలోచించడం కానీ మర్చిపోయారు వాళ్ళు. సో అవాయిడ్ దెమ్. తర్వాత అప్పటి నుంచి వాళ్ళు దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ వర్క్ అండ్ started to share their ideas with each other and enjoying their life freely, happily అని చెప్పచ్చు అనమాట. ఓకేనా? సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే మీకు లార్డ్ బుద్ధ మీకు తెలిసే ఉంటుంది. ఆయనకు మించిన గొప్ప టీచర్ ఎవరు లేరు ఈ భూమి మీద అని చెప్పచ్చు. నిజంగానే బుద్ధుడు కూడా ఇలాంటి ఇరిటేషన్ ఒకసారి ఎదురైంది ఆయన లైఫ్లో. ఏంటంటే హీ వాజ్ గివింగ్ టీచర్స్ బై మూవింగ్ విలేజ్ టు విలేజ్. ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ నుంచి మారుతూ ఉంటూ ప్రతి ఊరికి వెళ్ళి టీచింగ్స్ ఇస్తుంటాడు. కానీ ఒకసారి ఒక విలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ దొంగలే ఉంటారు ఆ ఊరిలో. నోటోరియస్ విలేజ్ ఫర్ రాబరర్స్ అనమాట. బుద్ధుడు కూడా వెళ్తాడు. బుద్ధుడి దగ్గర ఏముంది, ఏం లేదు అక్కడ. సరే, కానీ ఏదో విధంగా క్రిటిసైజ్ చేయాలా, ఇరిటేట్ చేయాలా, ఆ బుద్ధుడిని ఆ ఊరి నుంచి పంపించేయాలా. ఎందుకంటే నిజంగానే ఆయన టీచర్స్ వింటే అందరూ కన్వర్ట్ అయిపోతారు. సో కాబట్టి ఒకడు వచ్చి, అంటే ఒక దొంగ అనమాట, ఇరిటేట్ చేస్తాడు. సో వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ గౌతమ బుద్ధ. వై యూ కేమ్ హియర్? ఐ కేమ్ హియర్ టు డెలివర్ మెసేజ్ ఆఫ్ లవ్, పీస్. అవి మాకెందుకు అవన్నీ, సరే నువ్వు ఇమ్మీడియట్గా ఈ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపో, తర్వాత మా పని మనం చేసుకో నువ్వు అంటే, దొంగతనం, లూటీలు, రాబరర్స్ ఇవన్నీ చేసుకుంటాం, వదిలేసేయని వాళ్ళు కమాండ్ చేశారు బుద్ధుడిని. ఓకే, సరే కొంతసేపు హీట్ ఆర్గ్యుమెంట్ జరిగింది బుద్ధుడికి తర్వాత ఆ రాబరర్కి. తర్వాత బుద్ధుడు ఎంత చెప్పినా వెళ్ళట్లేదు ఆ ఊరు నుంచి. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే రాబరర్స్ స్టార్టెడ్ టు స్కాల్డ్, ఇరిటేటింగ్, తిట్టడం మొదలుపెట్టారు, బూతులు, నువ్వు వెళ్తావా లేదా అన్నట్లు. కానీ బుద్ధుడు జస్ట్ సింపుల్ స్మైల్ ఇస్తాడు అంతే, ఏమన్నాడు. ఎంత పేషెన్స్ ఉంటే నిజంగానే ఒకరు ఎవరైనా తిడితే వెంటనే మనం తిట్టడం, కొట్టడం ఏదో చేస్తాము, కానీ ఆయన జస్ట్ స్మైలే.
రిప్లై ఇస్తాడు. వాళ్ళు ఇంకా ఇంకా ఇరిటేట్ అయిపోతున్నారు. ఓన్లీ స్మైల్ ఈజ్ రిప్లై. ఇంకా ఇరిటేట్ అయ్యి తర్వాత ఆయన ఒకటే క్వశ్చన్ అడుగుతాడు. ఏంటి క్వశ్చన్? మేము ఇంత తిట్టినా నువ్వెందుకు రిప్లై ఇవ్వట్లేదు, కోపం రావట్లేదా నీకు అడుగుతాడు. నో అని చెప్తాడు. ఏంటి మరి అంటే ఎందుకు రావట్లేదు అని చెప్తే, సరే ఆయన ఇచ్చిన సమాధానం వినండి చాలా క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్సన్ హ్యావ్ ఏ గిఫ్ట్, ఒక ప్రజెంటేషన్ ఉంది, గిఫ్ట్ అనమాట. అది వేరే వాళ్ళకు ఆ గిఫ్ట్ ఇస్తాడు. అతను తీసుకుంటే అది ఇతనిది అవుతుంది అనమాట, సెకండ్ పర్సన్కి. ఒకవేళ తీసుకోకపోతే ఏమవుతుంది? దిస్ గిఫ్ట్ బిలాంగ్స్ టు హూమ్? ది హోల్డర్ ఆఫ్ గిఫ్ట్ కదమ్మా. అమ్మా ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. వన్ ఈజ్ హోల్డర్ ఆఫ్ గిఫ్ట్ అండ్ అనదర్ వన్ ఈజ్ హూ రిసీవ్స్ ద గిఫ్ట్. ఏ పర్సన్ రిసీవ్స్ ద గిఫ్ట్ బిలాంగ్స్ టు రిసీవర్. ఏ పర్సన్ రిజెక్ట్ ది గిఫ్ట్ బిలాంగ్స్ టు హూమ్ నౌ? హోల్డర్. క్లియర్? సో ఇక్కడ కూడా నేను ఎన్నో తిట్లు తిట్టాను, స్కాల్ చేశాను, అరిచేశాను. ఇప్పుడు ఆ తిట్లన్నీ బిలాంగ్స్ టు హూమ్? ఎవరు అమ్మ అవి? సో అవి హోల్డర్ దగ్గరే ఉంటాయి. అంటే ఆ దొంగవే అనమాట. తిట్లన్నీ రివర్స్ అతనికే వెళ్తాయి, అతని దగ్గరే ఉంటుంది. సో నేను ఆ తిట్లు నేను రిసీవ్ చేసుకోకపోతే అవి నాకు అప్లై అవ్వవు. ఐ వోంట్ రిసీవ్. అంటే ఎదుటి వాళ్ళు ఎన్ని అన్నా ఏం చేసినా కూడా అది నువ్వు తీసుకోకపోతే దట్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు యూ అన్నట్లే ఆయన చెప్పాడు అనమాట. నిజంగానే ఇది చాలా హైలీ ఇంటెలెక్చువల్ బ్రెయిన్ ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఏంటంటే గిఫ్ట్ అనేది తిట్లు లాంటివి. అవి నువ్వు తీసుకుంటే నీకు అప్లై అవుతాయి, అది నీది అవుతుంది. నువ్వు రిజెక్ట్ చేస్తే నీది కాదు. జస్ట్ కొంతసేపు అరవనిలే, తర్వాత ఎప్పుడోసారి పేషెన్స్ తగ్గిపోయి అతనే కామ్ అయిపోతాడు, ప్రాబ్లం సాల్వ్డ్. బట్ చిన్నదానికి, లేని దానికి, పోయిన దానికి కొట్టుకోవడం, తిట్టుకోవడం, తర్వాత దాన్ని హీరోయిజం అనుకుంటున్నాం కదా మనం. నాట్ ఓన్లీ ఇన్ కాలేజెస్, ఇన్ సొసైటీ ఆల్సో. సినిమాలు కూడా అవే మనకు నేర్పిస్తాయి అన్నమాట. ఏ సినిమాలో చూసినా ఇంట్రడక్షన్ సీన్లోనే హీరో లేకుంటే విలన్స్ నలుగురు తన్నడం, కొట్టడం, తర్వాత దాన్ని హీరోయిజం. ఇంట్రడక్షన్ సీన్లు ఎలా ఉంటాయంటే ఒక పేరు చెప్తాడు, హీజ్ పాండు 2 మర్డర్లు చేశాడు. నెక్స్ట్ రాము 4 మర్డర్లు చేశాడు. ఇంకో పేరు చెప్తాడు 4 తలకాయలు తీసేశాడు. ఇలాంటివి ప్రొఫైల్ చదువుతూ ఉంటారు. అరే ప్రొఫైల్ ఏడన్నా ఎంబీఏ చదివాడు, పిహెచ్డి చదివాడు అని చెప్తారు, కానీ ప్రొఫైల్ ఎక్కడన్నా 4 తలకాయలు తీశారు, ఇంకోటి తీశారని చెప్తారా మనము? సో సినిమాలు అనేది క్రియేటివిటీ. నెవర్ గెట్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ దోస్ మూవీస్. ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ. సినిమాలు వేరు, జీవితం వేరు. సినిమాల వల్ల చాలా మనం అట్రాక్ట్ అవుతాం, ఆ హీరోని చూసి మనం ఫాలో అవుతుంటాం. చాలా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద చూపిస్తుంది. ఆ రియాలిటీకి మీరు రావడానికి ఇంకో 10 years పడుతుంది. ఎందుకంటే సినిమాలో జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ కోసం ఏవో మనకు అంటే ఇల్లాజికల్ క్రియేటివిటీ మనకు చూపిస్తారు. అది రియాలిటీ కాదు. రియాలిటీ అనేది ఎప్పుడైనా ఒక బయోగ్రఫీ చదవండి అబౌట్ రవీంద్రనాథ్ ఠాగూర్, అబౌట్ గాంధీ, అబౌట్ ఈవెన్ గొప్ప హిస్టోరియన్స్, లేదంటే నిజమైన బెస్ట్ హీరోలు అంటే ఎవరు మనకు హిస్టరీలో ఉన్నవాళ్ళే. ఎందుకంటే దే ఆర్ ది రియల్ హీరో, సినిమాలో కాదు. అక్బర్, బాబర్, అశోకుడు ఎవరైనా సరే వాళ్ళు ఫెయిల్యూర్స్ ఉన్నాయి, తర్వాత సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఫెయిల్యూర్ అయితే ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారో చదువుకోండి, తర్వాత అవి రిపీట్ చేయకండి. సక్సెస్ అయితే అదే వేలో మీరు ముందుకు వెళ్ళిపోండి. సో ఇట్లా నిజంగానే మీరు సొసైటీని స్టడీ చేయండి అండ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ది సొసైటీ. ఓకే, ఇట్లా మనము సొసైటీ నుంచి నేర్చుకోవడం. మన బ్రదర్, సిస్టర్, ఎల్డర్స్, ఫ్రెండ్, టీచర్ ఎవరైనా కూడా దే ఆర్ ఎలిజిబుల్ పర్సన్స్. వీళ్ళు నాకన్నా తక్కువ అనేది లేదు. ఎందుకంటే చిన్న పిల్లల కూడా నుంచి కూడా మీరు చాలా నేర్చుకోవచ్చు. మీరు అబ్జర్వేషన్ చేయాలి, కానీ నిజంగా వాళ్ళంత హ్యాపీనెస్ ఎప్పుడు మీరు చూడరు. ఒక చిన్న పిల్లలు ఎందుకు నవ్వుతారో దానికి కారణం తెలుసా మీకు? తెలీదు. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది బై బర్త్ వస్తుంది నాన్న, అది. ఓకేనా? సో మనం ఇప్పుడు ప్రతిరోజు ఏడుస్తుంటాం. కారణం ఏంటంటే మనీ లేదు, ఉద్యోగం రాలేదు, ర్యాంకులు రాలేదు, వాడు కొట్టాడు, ఈడు కొట్టాడు, ఇట్లా ప్రతిరోజు ఏడుస్తుంటాం. కానీ బట్ రియాలిటీ హ్యాపీనెస్ లైస్ అట్ చైల్డ్హుడ్. ఆ లెవెల్కి మీరు వచ్చేయాలన్నమాట. సొసైటీ గురించి మీరు వదిలేసేయండి, మీవే మీరు వెళ్ళిపోండి అంతే. సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే మీకు
బ్రహ్మరథం పడతారు. ఓకేనా? సో ఇట్లా మనకి అనేక విధాలుగా మన సొసైటీ నుంచి నేర్చుకోవచ్చు. కానీ ఇట్లా మాట్లాడాలంటే అది ఎంతైనా అవుతుంది. కానీ హవెవర్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ద స్టూడెంట్స్ అండ్ ప్రిన్సిపల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్. స్టూడెంట్స్, ఈ సందర్భంగా మీకు ఒక చిన్న చెప్పాలని ఉంది. దాన్ని తీసుకునే వాళ్ళు తీసుకోండి. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ టైం మొన్న ఒలింపిక్స్ జరిగాయా? ఎక్కడ, ఏ కంట్రీలో జరిగినాయి? ప్యారిస్. ఓకే, మీరు ఇంటర్ ప్లస్ సివిల్స్, డిగ్రీ ప్లస్ సివిల్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. ఎందుచేతంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లేదా మినిమం గ్రూప్ 1 ఆఫీసర్గా ఉండాలి అనే ఒక గోల్ పెట్టుకుని జాయిన్ అవ్వడం జరిగింది. అయితే కొంతమంది స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళల్లో ఆ సీరియస్నెస్ అనేది లేదు. ఏదో జనరల్ డిగ్రీ క్లాసెస్కి అటెండ్ అవుతున్నాం అనే మైండ్ సెట్ తోటే ఉన్నారు. అయితే ఈ సందర్భంగా చిన్నది చెప్తాను. మనకి ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ వచ్చాయా లేవా? ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయి? ఎన్నమ్మా? ఓకే, ఎన్ని గోల్డ్ మెడల్స్ ఏమి రాలేదు. సిల్వర్ మెడల్స్ ఎన్ని వచ్చాయి? 1. ఎవరిది అది? నీరవ్ చోప్రా. అతనికి సిల్వర్ మెడల్ రావడానికి గల కారణం అతని యొక్క కాన్ఫిడెన్స్, అతని మీద అతనికి ఉన్నటువంటి నమ్మకం. ఆ జావెలిన్ త్రోలో వచ్చింది కదా, ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారా? అతను జావెలిన్ త్రో పరిగెట్టుకుంటూ వచ్చి ఆ యారోని విసిరాడు. విసిరిన తర్వాత అది ఎక్కడ ల్యాండ్ అవుతుందని అబ్జర్వ్ చేశాడా? కనీసం మీరు చూసారా? దాన్ని చూడలేదు. ఆ యారో ఎక్కడ ల్యాండ్ అవుతుందో కనీసం చూడలేదు. అతను ఇసిరేసి ఇలా వెనక్కి తిరిగి చేతులు పైకెత్తి మెడల్ నాదే అని అన్నాడు. కనీసం అది ఎక్కడ ల్యాండ్ అయ్యింది? ఫస్ట్ ప్లేస్ వచ్చిందా? ఏ ప్లేస్ వచ్చింది? సెకండ్ ప్లేస్ వచ్చిందా? థర్డ్ ప్లేస్ వచ్చిందా? కాదు. ఉన్న 3 ప్లేసెస్లో ఒక ప్లేస్ నాది అనే కాన్ఫిడెన్స్. ఒకసారి మీరు చూడండి, ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అంటే అతని మీద అతనికి ఉన్నటువంటి నమ్మకం. అట్లాగే మీరు కూడా మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. మీ మీద మీరు ఎప్పుడైతే నమ్మకం ఉంచుకున్నారో డెఫినెట్గా మీరందరూ కూడా మీ గోల్ని రీచ్ అవుతారు. ఓకేనా? అది ఎప్పుడైతే మీ గోల్ని మీరు రీచ్ అయ్యారో ఫస్ట్ మిమ్మల్ని చూసి సంతోషించేది, అభినందించేది ఎవరు అంటే మేమే. మీకు చెప్పిన పాఠాలు చెప్పినటువంటి గురువులు, తర్వాత మీ ప్రత్యక్ష దైవాలు ఎవరు? అమ్మ, నాన్న. ఓకేనా? అది మీ మీద మీరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంచుకొని మీ కెరీర్ ఏదైతే ఉందో మీ కెరీర్పై మీరు సీరియస్గా ఉండండి. డెఫినెట్గా యూ విల్ బీ క్రాక్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. డెఫినెట్గా ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేస్తారు. ఓకే? అది